ఆర్థిక వ్యవస్థను వేగంగా మారుతుంది. ఒకప్పుడు చైనా ప్రపంచానికి తయారు కేంద్రంగా ఎదిగితే ఇప్పుడు భారత్ ప్రపంచానికి మానవ వనరుల కేంద్రంగా రూపుదిద్దుకుంటుంది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో జనాభా వృద్ధాప్యం, యువ కార్మికుల కొరత పెరుగుతుండగా భారత్ మాత్రం ప్రపంచంలోనే అతిపెద్ద యువ జనాభా కలిగిన దేశంగా నిలుస్తుంది. ఈ నేపథ్యంలో హర్యానా రాష్ట్రం నుంచి దాదాపు 50,000 మంది యువతను వివిధ రంగాల్లో ఉద్యోగాల కోసం జపాన్ కు తీసుకెళ్లే ప్రణాళికను కొత్త చర్చకు తెరలేపింది. ఇది కేవలం ఉద్యోగాల నియామకం మాత్రమే కాదు, ప్రపంచ కార్మిక మార్కెట్లో భారత్ స్థానం ఎలా మారుతుందో చెప్పే కీలక సంకేతం కూడా. ఒకప్పుడు తక్కువ వేతనాలకు గల్ఫ్ దేశాలకు మాత్రమే వెళ్లే భారతీయ కార్మికులు ఇప్పుడు జపాన్, జర్మనీ, ఇటలీ, దక్షిణ కొరియా వంటి అభివృద్ధి చెందిన దేశాలకు కూడా భారీ సంఖ్యలో అవకాశాలు పొందుతున్నారు. జపాన్ ప్రస్తుతం తీవ్ర జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. ప్రపంచంలోనే అత్యధిక వృద్ధ జనాభా కలిగిన దేశాల్లో అది ఒకటి. పుట్టే పిల్లల సంఖ్య ఏటా తగ్గుతుండగా పదవి విరమణ చేసే ఉద్యోగాల సంఖ్య పెరుగుతుంది. ఫలితంగా నిర్మాణం, తయారీ, వ్యవసాయం, ఆరోగ్య సేవలు, హాస్పిటాలిటీ, నర్సింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి రంగాలలో భారీగా కార్మికుల కొరత ఏర్పడింది. ఈ లోటును భర్తీ చేయడానికి జపాన్ ప్రభుత్వం విదేశీ నైపుణ్య కార్మికులకు ద్వారాలు తెరిచింది. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు భారత్ ముందుకు వస్తుంది. ముఖ్యంగా హర్యానా ప్రభుత్వం జపాన్ సంస్థలతో కలిసి ప్రత్యేక శిక్షణ, జాపనీస్ భాషను బోధన, నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి వేలాది మంది యువతను అంతర్జాతీయ ఉద్యోగాలకు సిద్ధం చేస్తుంది. ఈ పరిణామం వెనుక మరో ఆసక్తికరమైన ఆర్థిక కోణం కూడా ఉంది. ప్రపంచీకరణ తొలి దశలో తయారీ పరిశ్రమలు చౌక శ్రమ కోసమని చైనా వెళ్ళాయి. ఇప్పుడు అదే ప్రపంచ చౌకగా నైపుణ్యంతో కూడిన మానవ వనరుల కోసం భారత్ వైపు చూస్తుంది. అంటే ఉత్పత్తులు మాత్రమే కాదు, మానవ శక్తి కూడా ప్రపంచ వాణిజ్యంలో కీలక ఎగుమతి వనరుగా మారబోతుంది. విదేశాలలో పనిచేసే భారతీయులు ప్రతి సంవత్సరం పంపే రిమిటెన్స్లు ఇప్పటికీ ప్రపంచంలోనే అత్యధిక స్థాయిలో ఉన్నాయి. మరింత మంది అభివృద్ధి చెందిన దేశాలలో ఉద్యోగాలు పొందితే విదేశీ మరక నిల్వలు పెరగడమే కాకుండా దేశీయ ఆర్థిక వ్యవస్థకు కూడా మేలు జరుగుతుంది. అయితే ఈ విజయాన్ని కేవలం చౌక లేబర్ కోణంలో మాత్రమే చూడడం సరైనది కాదు. భారత్ యువతకు నాణ్యమైన శిక్షణ, అంతర్జాతీయ ప్రమాణాలు, నైపుణ్యాలు, విదేశీ భాషలపై పట్టు కల్పించడం అత్యంత అవసరం. నైపుణ్యం లేకుండా కేవలం తక్కువ వేతనాల కోసం కార్మికులను పంపితే భారత్ విలువ ఆధారిత మానవ వనరుల దేశంగా ఎదగలేకపోతుంది. ప్రభుత్వాలు కూడా ఈ అవకాశాన్ని వ్యూహాత్మకంగా వినియోగించుకోవాలి. ప్రతి రాష్ట్రంలో అంతర్జాతీయ స్కిల్స్ సెంటర్లను ఏర్పాటు చేసి జర్మన్, జాపనీస్, కొరియన్ వంటి భాషల్లో శిక్షణ ఇవ్వాలి. విదేశీ ఉద్యోగాలకు అవసరమైన సర్టిఫికేట్లు, వృత్తి నైపుణ్యాలు, సాంస్కృతిక అవగాహన కల్పిస్తే భారతీయ కార్మికులకు మరింత గౌరవప్రదమైన ఉద్యోగాలు లభిస్తాయి. ఇక మరోవైపు దేశీయ పారిశ్రామిక కూడా దీనిని హెచ్చరికలు తీసుకోవాలని, నైపుణ్యాలు కలిగిన యువత భారీగా విదేశాలకు వెళ్లడం వల్ల భవిష్యత్తులో దేశంలోనే కొన్ని రంగాలలో నిపుణుల కొరత ఏర్పడే అవకాశం ఉంది. అందువల్ల దేశీయ పరిశ్రమలు కూడా పోటీ వేతనాలు, మెరుగైన పని వాతావరణం కల్పించాల్సిన అవసరం ఉంది. హర్యానా నుంచి 50,000 మందిని జపాన్ కు తీసుకెళ్లే ఈ కార్యక్రమం కేవలం ఒక రాష్ట్రానికే సంబంధించిన విషయం కాదు. ఇది ప్రపంచ ఉద్యోగ విషయమని, దానిలోనే భారత్ పెరుగుతున్న ప్రాధాన్యానికి ప్రతీక. ఒకప్పుడు ప్రపంచానికి ఐటీ నిపుణులను అందించిన భారత్ ఇప్పుడు ఆరోగ్య సేవలు, తయారీ, నిర్మాణం, వ్యవసాయం, సేవా రంగాలకు కూడా విశ్వసనీయ మానవ వనరులను అందించే దేశంగా ఎదుగుతుంది. ప్రపంచం నేడు చమురు, బంగారం, సహజ వనరుల కోసం మాత్రమే పోటీ పడడం లేదు. నైపుణ్యం కలిగిన యువ మానవ వనరుల కోసం కూడా పోటీ పడుతుంది. ఆ పోటీలో భారత్ కు అపారమైన ఆధిక్యం ఉంది. అయితే ఆ ఆధిక్యాన్ని కేవలం తక్కువ వేతనాల కార్మికుల సరఫరాదారుగా కాకుండా ప్రపంచానికి అత్యున్నత నైపుణ్యాల మానవ వనరులుగా అందించే దిశగా దేశంగా మలుచుకోవాల్సిందిగా ఉంటుంది. నిజమైన ఆర్థిక శక్తిగా భారత్ నిలుస్తుంది. హర్యానా జపాన్ ఒప్పందం ఆ దిశగా ఒక ముఖ్యమైన అడుగుగా చెప్పుకోవచ్చు.